రామగుండం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు పాలకులు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా తమ సంపూర్ణ సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 38వ డివిజన్ మల్లికార్జున నగర్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని నవనిర్మాణం చేస్తూ సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిలో అందరం స్వచ్ఛందంగా భాగస్వాములై స్వచ్ఛ రామగుండంగా మార్చుకుందామని అన్నారు. కేవలం 50 రూపాయల రుసుముతో ఇంటి ముందుకు వచ్చి నెలంతా చెత్త తీసుకెళ్లే వాహనాల సౌకర్యాన్ని నగరపాలక సంస్థ కల్పిస్తుంటే పలువురు ప్రజలు సమీపంలోని కాలువల్లో, రోడ్లపై చెత్త వేయడం సరైంది కాదని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం వలన దోమలు, ఈగలు, పందులకు ఆవాసమై ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రజలకు ఏమి అవసరమో అదే చేస్తున్నామని అన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం 38వ డివిజన్ పరిధిలోని మేజర్ నాలా పూడికతీత పనులను మేయర్ పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా పెరిగినటువంటి పిచ్చి చెట్లు, పొదలను తొలగించారు. పెద్ద చెట్ల కొమ్మలు కత్తిరించారు. దీంతో ఇరుకుగా ఉన్న రహదారి గతంతో పోలిస్తే విశాలంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలతో పాటు అంగన్వాడీ భవనానికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను కూడా ప్రక్కకు తొలగించాలని ట్రాన్స్కో అధికారులకు ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పొట్టి స్తంభాలను తొలగించి వాటి స్థానంలో పొడవైన కొత్త స్తంభాలు వేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మేజర్ నాలాలలో పూడిక తొలగించడానికి, వాహనాలు దిగడానికి వీలుగా అక్కడక్కడ ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. 38వ డివిజన్లో ఈరోజు సోదరుడు నెలకంటి రామ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేజర్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలా అంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఆ నాలాలో ఒక్క మిషన్ దించి ఒక్కరోజు కూడా పనిచేసిన సందర్భాలు లేవు. గత పాలకులు కావచ్చు, గత కాంట్రాక్టర్లు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే ఈ 10-15 సంవత్సరాలలో ఒక 10 కోట్ల రూపాయలు సిల్టు తీస్తామని చెప్పేసి కేవలం సిల్టు కోసం టెండర్లు కాల్ఫర్ చేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. దీనికి అంతటికి కారణం అప్పుడున్న పొలిటికల్ లీడర్స్. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయం కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టెండర్లు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ జరగద్దు అని చెప్పేసి వారి ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు ఈ కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేయకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ, మున్సిపల్కు సంబంధించిన మ్యాన్ పవర్ ఉపయోగించి ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేస్తాం. ఆ పనిచేసిన సమయంలో కూడా మేము ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాం. అప్పుడున్న మేయర్ కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కావచ్చు, అప్పుడున్న కార్పొరేటర్లు అందరితోటి మమేకమై ఆ ప్రాంతంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. భవిష్యత్తులో ఇంకా కొత్తగా పనులు నేర్చుకోవచ్చాలనే ఆలోచనతోటి ఈ రోజున్న ప్రతి అధికారి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు 38వ డివిజన్కి వచ్చి ఇక్కడ కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉన్నది. సోదరుడు రాము ఇవన్నీ కూడా పనులు చేపట్టాలని చెప్పిన వెంటనే కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, డెవలప్మెంట్ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కలిసి చేస్తూ ఉన్నదో మేమందరం కూడా భాగస్వాములం అవుతాం. ఈ ఊరు డెవలప్లో మేము కూడా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములం అవుతామని చెప్పేసి వారందరూ కూడా కోఆపరేట్ చేసుకున్నందుకు ఈ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గతంలో జరిగిన సమస్యలు కానీ, గతంలో జరిగిన వ్యవహారం కానీ అంతా ఇడిచిపెట్టండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్లు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచాలి, స్వచ్ఛ రామగుండం చేయాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9-10 రోజుకు 18 గంటలు పనిచేసి కేవలం ప్రజా సమస్యలు
క్లియర్ చేయాలి, ప్రజలకున్న సమస్యలన్నింటినీ దూరం చేయాలనే ఆలోచనతోటి ముందుకు వస్తూ ఉన్నాం. దయచేసి అక్క చెల్లెళ్ళందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు మన ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంచుకునేందుకు ఉదయం లేవగానే ఆ ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని ఉంచుకుంటాం, కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తాం. కానీ మన పరిసరంలో ఉన్న మన పరిసర ప్రాంతాలన్నీ కూడా అదే మాదిరిగా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన డివిజన్ను అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని అనుకున్నప్పుడు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. ప్రతిరోజు మీ డివిజన్లో ఆటో వస్తూ ఉంటుంది, ఆటో ట్రాలీ వస్తూ ఉంటుంది, ట్రాక్టర్ వస్తూ ఉంటుంది. దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాం, రోజు మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చే గ్యార్బేజీ చెత్త చెదారం ఏదైతే ఉన్నదో ఆ కాలువలలో కానీ రోడ్ల మీద కానీ వేయకుండా మాకు సహకరించి మీ వాడకొచ్చే ట్రాక్టర్లో కానీ ట్రాలీలో కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు రోజు తీసుకుపోయి ఊరు బయట దాన్ని వేస్తారు. దాంతో మన వాడంతా బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, డిఈ అఫ్తాబ్, ఏఈలు జమీల్, అన్వేష్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.